బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈడీ విచారణకు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి హాజరయ్యారు. లిక్కర్ స్కామ్ విచారణలో భాగంగా విజయసాయిరెడ్డి విచారణకు హాజరయ్యారు. గతేడాది మేలో మనీ లాండరింగ్ చట్టం కింద అభియోగాలు నమోదు అవిని సిట్ నమోదు చేసిన కేసులో A5గా విజయసాయిరెడ్డి ఉన్నారు. ఇప్పటికే 2 సార్లు సిట్ విచారణకు విజయసాయిరెడ్డి హాజరయ్యారు. ఇదే కేసులో రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి రేపు ఈడీ ఎదుట విచారణకు హాజరు కానున్నారు. నిధుల మళ్లింపులో మిథున్ రెడ్డి ప్రమేయంపై ఆధారాలను ఈడీ అధికారులు సేకరించినట్లుగా ప్రచారం జరుగుతుంది. వైసీపీ హయాంలో ఏపీలో 3,500 కోట్ల మేర మద్యం కుంభకోణం జరిగినట్లుగా దర్యాప్తు సంస్థలు అంచనా వేస్తున్నాయి. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నవీన్ అందిస్తారు ఫోన్ ఇన్ ద్వారా. నవీన్, చెప్పండి, దీని గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? పవన్, ఏపీలో సంచలనం సృష్టించినటువంటి మద్యం కుంభకోణం కేసులో ఈడీ ఆ విచారణ కూడా ముమ్మరం కూడా చెప్పడం పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ఈడీ అనేక మంది కూడా నోటీస్ కూడా జారీ చేసినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే కొద్దిసేపటి క్రితమే ఈడీ కార్యాలయానికి ఆ మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కూడా హాజరయ్యారు. ఈడీ ముందు హాజరైనటువంటి సమయంలో అతని అడ్వకేట్ కూడా వచ్చినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఇప్పుడు ఈడీ ఆ విజయసాయి రెడ్డి వాంగ్మూలాన్ని కూడా వారు రికార్డు కూడా చేయడం జరుగుతుంది. మద్యం పాలసీ రూపకల్పనతో పాటు కోట్లాది రూపాయల అవినీతి, అక్కడ ఉన్నటువంటి నగదు విదేశాలకు ఏ విధంగా తరలించారు, అక్రమశీల కంపెనీ ఏర్పాట్లు అంశాలపై కూడా ఈడీ ఆ విజయసాయి రెడ్డిని కూడా ఈ యొక్క ప్రశ్నలు కూడా అడుగుతున్నట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి కొద్దిసేపటి క్రితమే ఈ యొక్క విచారణ కూడా ఆ ప్రారంభం కూడా అయినటువంటి పరిస్థితి నెలకొంది. గతంలోనే ఈ యొక్క సిట్ కూడా ఏర్పాటు చేశారు. ఆ సిట్ ఏర్పాటు చేసినటువంటి ఆ సమయంలో అనేక మందిని కూడా ఆ సిట్ కూడా విచారణ కూడా చెప్పడం జరిగింది. సిట్ విచారణ చేపట్టి కొంతమందిని అరెస్ట్ కూడా చేసినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఇప్పుడు ఈ లిక్కర్ కి సంబంధించినటువంటి అంశాలతో పాటు ఇంకా అనేక అంశాలు కూడా ఈడీ ఇంకా విచారణ కూడా చేపట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ చేసినటువంటి కుంభకోణం ఏపీ రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి నెలకొంది. గతంలో చేసినటువంటి విచారణ కావచ్చు, ఇప్పుడు ఆ ఈడీ ఎదుట అయితే విజయసాయి రెడ్డి కూడా హాజరయ్యారు. రేపు ఆ మిథున్ రెడ్డి కూడా హాజరయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ మిథున్ రెడ్డి కూడా వారు ఈడీ నోటీస్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి మద్యం పాలసీ సంబంధించినటువంటి ఆ మార్పుల్లో ఆర్థిక సంబంధాలు దాంతో పాటు స్కామ్ లో ఎంపీ పాత్రపై కూడా ఈడీ కొంత దృష్టి కూడా పెట్టడం జరిగింది. కాబట్టి ఈ అన్ని ప్రశ్నలు కూడా ఈ రోజు విజయసాయి రెడ్డిని ఈడీ ప్రశ్నిస్తుంది. రేపు ఎంపీ మిథున్ రెడ్డిని కూడా ఈడీ అధికారులు ప్రశ్నించబోతున్నారు. నవీన్, అసలు విచారణలో ఎటువంటి కీలక విషయాలు అధికారులు అయితే బయట పెట్టారు? ప్రస్తుతానికి ఈ కేసు సంబంధించినటువంటి విషయాలు చూసుకుంటే దాదాపు కొన్నేళ్ల నుంచి కూడా కొంత ఆరోపణలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఈ యొక్క కేసులో మాత్రం 3,500 కోట్లకు పైగా అవినీతి కూడా జరిగిందని చెప్పేసి కూడా ఆరోపణలు కూడా గతంలోనే రావడం జరిగింది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంతో పాటు చేసినటువంటి అక్రమాలు ఖచ్చితంగా వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా గతంలోనే కూటమి ప్రభుత్వం కూడా ఈ అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం హయాంలో అంటే గత ప్రభుత్వం చేసినటువంటి పాలనకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, వారు అమలు చేసినటువంటి మద్యం పాలసీలో జరిగినటువంటి అక్రమాలు, హవాలా లావాదేవీలు, దాంతో పాటు షెల్ కంపెనీలకు సంబంధించినటువంటి ఏర్పాటు సంబంధించినటువంటి అంశాలపైన ఎక్కువగా వారిని ప్రశ్నలు కూడా అడిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. గతంలోనే విజయసాయి రెడ్డి కూడా చెప్పడం జరిగింది. ఏ అంశం అయినా అడిగినప్పటికీ నేరుగా సమాధానం కూడా చెప్పేందుకు నేను సిద్ధంగా ఉన్నాను, దేనికి భయపడనని చెప్పేసి కూడా గతంలోనే విజయసాయి రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నటువంటి సందర్భాల్లో ఈ అంశాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. కాబట్టి ఈ స్కామ్ లో కొంతమంది రాజకీయ నాయకులు కావచ్చు, కొంతమంది వ్యాపారవేత్తలు కూడా ఇందులో పాల్పంచుకున్నట్టు కూడా ఈడీ అధికారులు గుర్తించడం జరిగింది. కాబట్టి వారికి కూడా నోటీస్ కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. నవీన్, దాదాపు ఏపీలో 3,500 కోట్ల మేర మద్యం కుంభకోణం జరిగినట్లయితే అధికారులు చెప్తున్నారు. మరి విచారణలో విజయసాయి రెడ్డి ఒప్పుకున్నారా? అంటే ప్రస్తుతానికి ఈ యొక్క విచారణ జరుగుతుంది. అంటే గతంలో జరిగినటువంటి విచారణలో జరిగినటువంటి సమయంలో అధికారులు అడిగినటువంటి ప్రశ్నలకు కూడా పూర్తి స్థాయిలో సమాధానం కూడా ఇచ్చారని చెప్పేసి కూడా గతంలో విజయసాయి రెడ్డి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ యొక్క విచారణ కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ ఉన్నటువంటి ఈడీ కార్యాలయాన్ని కూడా విజయసాయి రెడ్డి కూడా చేరుకోవడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే ఈ యొక్క విచారణ అనేది కూడా ప్రారంభమైంది. కాబట్టి కొంత దాదాపు ఒక 3-4 గంటలు సమయం కూడా పట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి గతంలో ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, గత ఏడాది నుంచి కూడా ఈడీ ఈ యొక్క కేసును కూడా విచారణ కూడా చేపట్టడం జరుగుతుంది. ఇప్పటికే పలువురిని కూడా అరెస్ట్ చేసి వారి ఆస్తులు కూడా స్వాధీనం చేసుకునేటువంటి
సందర్భాలు నెలకొన్నాయి. కాబట్టి ఇప్పుడు విజయసాయి రెడ్డి ఇచ్చినటువంటి అంశాలపై ఈడీ ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుందనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఎస్ నవీన్, విజయసాయి రెడ్డి అండ్ మిథున్ రెడ్డి కాకుండా ఇంకా ఎవరైనా ఉండే ఛాన్స్ ఉందని అధికారులు ఏమైనా చెప్తున్నారా ఈ స్కామ్లో? అంటే గతంలో జరిగినటువంటి ఇన్వెస్టిగేషన్లో మాత్రం అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అంటే సిట్ని కూడా ఏర్పాటు కూడా చేశారు. ఆ సిట్ ఏర్పాటు చేసినటువంటి సమయంలో కొంతమంది ఎంపీలు కూడా సిట్ విచారణ కూడా చెప్పడం జరిగింది. దాని తర్వాత అరెస్ట్ కూడా చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు కొంతమంది పేర్లు కూడా బయటకు కూడా రావడం జరిగింది. ప్రధానంగా ఈడీ వీరిద్దరికి నోటీసు కూడా ఇప్పుడు ఇవ్వడం జరిగింది. అంటే ఈరోజు విజయసాయి రెడ్డి, రేపు మిథున్ రెడ్డి హాజరైన తర్వాత వారు ఇచ్చినటువంటి వాంగ్మూలం నోట్ చేసుకున్న తర్వాత ఇంకా ఎవరికి నోటీస్ ఇవ్వాలి, ఎవరిని విచారణకు పిలవాలనేది కూడా ఈడీ చేతిలో ఉండనుంది. ఎస్, థ్యాంక్ యూ నవీన్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.